నమస్కారం ధర్మపీఠం కార్యక్రమానికి స్వాగతం నేను సాయి సుప్రీంకోర్టు వరుస సంచలన తీర్పులు చర్చనీయాంశంగా మారాయి ముఖ్యంగా శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం తీర్పుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి శబరిమల కేసు వెనుక మిషనరీల కుట్ర ఉందని ఆలయానికి దగ్గరలో చర్చిలు ఏర్పాటు చేయాలనే కుట్ర జరుగుతోందని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి ఇంతకీ సుప్రీం తీర్పును ఎలా చూడాలి అయ్యప్ప భక్తుల అంతరంగమేంటి హిందూ సమాజం అడుగుతోందేంటి ఇదే ఇవాల్టి ధర్మపీఠంలో చర్చించబోతున్నాం శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ ఈ మేరకు తుది తీర్పును వెల్లడించింది. శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించొచ్చంటూ 5 సభ్యులున్న ధర్మాసనం తీర్పు వెలువరించింది. అయితే ఈ కేసు వేసిన ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నౌషాద్ అహ్మద్ ఖాన్ పోలీసులను ఆశ్రయించాడు. తనను చంపేస్తాననే బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అంటున్నాడు. మరోవైపు నౌషాద్ తీరుపై కొందరు కేరళ మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ మహిళ అయితే ఏకంగా నౌషాద్ కు బహిరంగ లేఖ రాశారు. ఇప్పుడు దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తాను ఓ హిందూ స్త్రీగా మాట్లాడుతున్నానంటూ లేఖను స్టార్ట్ చేశారామె. కేరళలో ప్రత్యేకంగా మహిళల కోసం కొన్ని పండుగలు ఉన్నాయని వాటిని ఎంతో ఆధ్యాత్మికంగా తాము నిర్వహించుకుంటున్నామని తెలిపారు. తిరువనంతపురంలో జరిగే ఈ వేడుకకు ప్రతి సంవత్సరం వేలల్లో మహిళలు హాజరవుతారని వీధులన్నీ మహిళలతో నిండిపోతాయని లేఖలో రాసుకొచ్చారు. అలాగే కేరళలో కొన్ని ఆలయాల్లో మహిళలకు మాత్రమే అనుమతి ఉందని వాటిపై కూడా పోరాటం చేయండని కౌంటర్ వేశారు. మీరు చెబితేనే ఆలయాలకు వెళ్లమని తమ ఇష్ట ప్రకారమే ఆలయాలకు వెళ్తామని అన్నారు. 41 రోజులు మాంసం మద్యానికి పురుషులు దూరంగా ఉంటారని నిష్ఠగా పూజలు నిర్వహిస్తారని చెప్పారు. 41 రోజుల దీక్ష అనంతరం మాల ధరించిన వారు శబరిమల ఆలయానికి వెళ్తే ఆయా ఇళ్లలో మహిళలే పూజలు నిర్వహిస్తారని వివరించారు. శబరిమల ఆలయంలోకి మహిళలు వెళ్లాలని కేసు వేసిన నౌషాద్ కు మసీదుల్లోకి ముస్లిం మహిళల్ని అనుమతించాలని కేసు వేసే దమ్ముందా అని ప్రశ్నించారు. కావాలనే మీరు చేస్తున్న కుట్రలు అందరూ గమనిస్తున్నారని లేఖలో ఆ మహిళ రాసుకొచ్చారు. ఇప్పుడు న్యాయవాది నౌషాద్ కు మహిళ రాసిన లేఖపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇక ఈ కేసు విషయమై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి హిందూ సంఘాలు. కేసు వేసిన వారి వెనుక మిషనరీల కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శబరిమల ఆలయానికి దగ్గరలో చర్చిలు ఏర్పాటు చేసే కుట్ర కూడా జరుగుతోందని ఆరోపిస్తున్నాయి. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం ఈ అంశానికి సంబంధించి గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. అయితే ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చునంటూ తీర్పునివ్వడం జరిగింది. అయితే నిజంగా ఈ అంశం మహిళలు కోరుకున్నదా లేకపోతే ఈ సమాజం కోరుకున్నదా? ఈ సమాజంలో ముఖ్యంగా హిందూ సమాజం ప్రస్తుతం అడుగుతున్నదేంటి? ఈ తీర్పుని ఏ కోణంలో చూడాల్సి ఉంటుంది? ఈ అంశాల గురించి మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రాకా సుధాకర్ రావు గారు అండ్ ప్రముఖ సామాజిక కార్యకర్త ముదిగొండ సుష్మ గారు ఉన్నారు. అదేవిధంగా ప్రముఖ సామాజిక కార్యకర్త వడియాల రంజిత్ కుమార్ గారు మనకు వైజాగ్ నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. మరి కాసేపట్లో అడ్వకేట్స్ కూడా ఈ చర్చలో జాయిన్ అవబోతున్నారు. అండ్ శబరిమల అయ్యప్ప సేవా సమాజం తరపున కూడా ఈ అంశాన్ని మరింత ముందుకు ఇంకా ఈ అంశం పట్ల పోరాడడానికి సిద్ధమవుతున్న వ్యక్తులు కూడా మనకు చర్చలో జాయిన్ కాబోతున్నారు మరి కాసేపట్లో. నమస్కారం రాకా సుధాకర్ రావు గారు అండ్ సుష్మ గారు అండ్ రంజిత్ కుమార్ గారు, చర్చకు స్వాగతం. ముందుగా సుష్మ గారు, మహిళలందరూ ముఖ్యంగా మహిళలు శబరిమల అయ్యప్ప ఆలయంలోకి వెళ్ళొచ్చునంటూ సుప్రీం ఇచ్చిన తీర్పుని మీరు స్వాగతిస్తున్నారా, విభేదిస్తున్నారా? మీరు దీనికి ఎట్లా స్పందిస్తారు? పర్సనల్గా నేను చాలా డిసప్పాయింట్ అయ్యానండి. ధర్మశాసనాన్ని మీద గౌరవం ఉండాలండి. నాకు దురదృష్టవశాత్తు ఈ జడ్జిమెంట్ తర్వాత నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. భారతదేశంలో జడ్జిమెంట్స్ చాలా వన్ సైడెడ్గా వస్తున్నాయండి ఈ మధ్యకాలంలో. మీరు అమెరికా లాంటి దేశంలో తీసుకున్నారనుకోండి, అమెరికాలో జడ్జిమెంట్స్ ఎట్లా ఇస్తారు అంటే, ఇప్పుడు మీరు ఒక ఛానల్లో మీరు పనిచేస్తున్నారండి, వారు 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 జర్నలిస్టు, నేను సామాజిక కార్యకర్తని. మనలాంటి కామన్ స్ట్రేటా నుంచి జుడిషియల్ డ్యూటీ అని చెప్పి ఆ జుడిషియల్ డ్యూటీ వేస్తారండి. ఆ వేసిన రోజున అన్లెస్ యూ హ్యావ్ రియల్లీ మెడికల్ రీజన్స్ ఉంటే తప్ప, లేకపోతే మనలాంటి వాళ్ళము ఆ జుడిషియల్ డ్యూటీకి వెళ్లాల్సిందేనండి.
మనం ఎక్కడైతే పని చేస్తున్నామో వీళ్ళు ఆన్ డ్యూటీ పంపించాల్సిందే. మా వాళ్ళని మేము ఇవ్వము లీవ్, అది లీవ్ కూడా కాదండి, ఇట్స్ ఆన్ డ్యూటీ, వీ హ్యావ్ టు గో. అవునా? ఆ వెళ్ళిన రోజున ఇంతమంది కూర్చొని ఒక 10-15 మంది దాని మీద డిస్కషన్స్ చేస్తారండి. చేసిన తరువాత వీళ్ళు ఇస్తారండి జడ్జిమెంట్. వీళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ని జడ్జి తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత వీళ్ళు ఈ ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి అన్న దాన్ని వాళ్ళు గుర్తించుకుంటూ దాని మీద ఆధారపడి జడ్జిమెంట్స్ వస్తుంటాయండి. అంటే ఏంటి, ఇది ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నిన్న మిర్యాలగూడలో మారుతీరావు గారు ఆయన అల్లుడిని చంపేశారు. చంపినప్పుడు అది హార్డ్ కోర్ క్రిమినల్ కేసేనండి అది. ఎందుకంటే ఆయన చాలా స్ట్రాటజిక్ గా ముందు నుంచి ప్లాన్ చేసి డబ్బులు ఇచ్చి సుపారీ ఇచ్చి అన్ని చేశారు. కానీ సపోజ్ అలాంటి ఒక కేసులో ప్రజల 20 మందిని కామన్ మ్యాన్ ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారనుకోండి, వీళ్ళందరూ ఆయన చేసింది తప్పు కాదు అన్నారు అనుకోండి, అప్పుడు ఆయన మీద ఉన్న కన్విక్షన్ తగ్గిపోతుందండి. ఎందుకంటే ప్రజల మనోభావాలు అలా ఉన్నాయి కాబట్టి. కానీ భారతదేశంలో ప్రజల మనోభావాలని తీసుకోకుండా జడ్జిమెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏమైంది ఈ పర్టికులర్ కేసులో కూడానండి, ఇది మహిళలకు సంబంధించిన ఇష్యూ. అవునా? ఒక మహిళా జడ్జి ఉన్నారండి, ఇందు మల్హోత్రా గారు అని ఒక మహిళా జడ్జి ఉన్నారు ఈ కేసులో. అవునా? ఈ ఇందు మల్హోత్రా గారు దీన్ని వ్యతిరేకించారు. భారతదేశ ఒక స్త్రీగా ఒక సుప్రీం కోర్టు జడ్జిగా ఉన్న ఆవిడ, అంటే ఆవిడ ఏ స్థాయిలో ఉంటుందండి, ఆవిడ ఒక స్త్రీగా కూడా ఆవిడ చెప్పారు, ఇది వివక్ష సమానత్వము కేవలం ఈ యాంగిల్లో చూడకూడదు, భారతదేశ సంస్కృతిని మనం పరిగణనలోకి తీసుకోవాలి అని ఆవిడ వ్యతిరేకించారండి. ఆవిడ మాటలు పక్కన పెట్టేశారు, ఒక స్త్రీగా ఉన్న ఆవిడ మాటలు పక్కన పెట్టేశారు. ఎందుకంటే మనకున్నది ఏంటి, మెజారిటీ ఆఫ్ జడ్జెస్ ఏం చెప్తారో దాని మీద ఆధారపడి జడ్జిమెంట్ వస్తుంది. ఈ జడ్జిమెంట్ ఈ రోజు ఏం వచ్చింది అంటే హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్న ఒక జడ్జిమెంట్ వచ్చిందండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటెడ్ విత్ ద కరెంట్ జడ్జిమెంట్. ఓకే, ప్రస్తుతం మనకు శబరిమల అయ్యప్ప సేవా సమాజం ప్రతినిధులు కూడా మనకు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వస్తున్నారు. బుచ్చిరెడ్డి గారు, శబరిమల అయ్యప్ప సేవా సమాజం రాష్ట్ర కార్యదర్శి, మనకు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే బుచ్చిరెడ్డి గారు. బుచ్చిరెడ్డి గారు, ఈ తీర్పును మీరు ఎట్లా చూస్తారు? సార్, ఇది పూర్తిగా హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నది. ఇది తీవ్ర స్థాయిలో మేము ఖండిస్తున్నాం ఈ విషయాన్ని. ఇప్పుడు ఈ యొక్క మన ఆగమన శాస్త్ర ప్రకారం ఏదైతే ఉన్నదో, శాస్త్రాన్ని లెక్కలు తీసుకోకుండా, మనోభావాలని లెక్కలు తీసుకోకుండా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు జడ్జిమెంట్ చేయడము, ఇదంతా కూడా మాకు నవ్వడం అంటే చాలా చాలా విపరీతమైన మనోభావాలు దెబ్బతీస్తూ ఉన్నది. ఇది మేమేమంటున్నామంటే మహిళలకు వ్యతిరేకం కాదు, కానీ మహిళలకు మాకు ఒక కట్టుదిట్టమైనట్టు ఒక పద్ధతి ఉన్నది. దీనికి శబరిమల అయ్యప్ప సేవా సమాజానికి 10 సంవత్సరాల లోపల మహిళలు అటెండ్ అవుతున్నారు, 60 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల లోపు అటెండ్ అవుతున్నారు. అటెండ్ కాని ఎవరు లేరు. పక్కనే మాలికాపురం అమ్మవారు కూడా ఉంటుంది. కానీ దీనికి ఒక పద్ధతి ఉంది. ఈ పద్ధతులను మేము అక్కడ ఉన్నటువంటి పందల రాజ్యంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి చెప్పినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిగణనలోకి తీసుకొని ఆ పద్ధతిని మేము కట్టుదిట్టంగా దీక్ష చేస్తుంటాం. 41 రోజులు దీక్ష చేసిన దాన్ని కూడా మీరు చేయకుంటే వల్ల ఏ పరిస్థితిలో ఉంటుందండి? మీరు దీక్షకు విలువివ్వరు, దానికి ఒక పద్ధతిగా అంటే మేము ఒక సిస్టమ్, దీనికంతా కూడా వ్యతిరేక దశలో కనిపిస్తున్నట్టు మాకు కనిపిస్తుంది. ఇది మా మనోభావాలను దెబ్బతీసింది. ఇప్పుడు మేము కూడా అడగొచ్చండి, ఇప్పుడు జల్లికట్టుని తమిళనాడులో పెట్టారు, దాని తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎంబడి ఆర్డినెన్స్ క్యాన్సిల్ చేశారు. అంటే ఇది విధంగా కొన్ని విధంగా తీసుకుంటే మనోభావాలను దెబ్బతీసి వేరే వాళ్ళతో మాట్లాడితే ఇది అది కాకుండా మేమేమంటున్నామంటే శబరిమల అయ్యప్ప సేవా సమాజం ఇది పూర్తి స్థాయిలో మేము ఈ యొక్క కోర్టు ఇచ్చినటువంటి దాన్ని మేము ఏకీభవించడం లేదు. ఇది మా మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నది. ఇది మేము కూడా తీవ్ర స్థాయిలో మేము ఖండిస్తున్నాం. ఇంకా మా పెద్దలతో మేము ఆలోచిస్తున్నాం. మేము దేశం మొత్తంలో కూడా దీని ఒక ఆందోళన తీసుకోవాలనేది ఒక పద్ధతి కూడా మేము రావాలని నిర్ణయం. న్యాయవాది నిహారిక గారు కూడా చర్చలో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ నిహారిక గారు. అండ్ బుచ్చిరెడ్డి గారు, ఇందాక మీరు చెప్తున్నారు మీ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ తీర్పు ఉందని మీరు అంటున్నమాట. అయితే ఇక్కడ అయ్యప్ప భక్తులది ఒక ప్రత్యేకమైన మత శాఖ ఏమీ కాదు, అది ఈ సమాజంలో భాగస్వామి అయ్యే ఒక పరిస్థితే ఉంది. అండ్ అయ్యప్ప భక్తులు కాబట్టి దాన్ని ఒక ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఏం లేదు అని ఇంకొక జడ్జ్ చంద్రచూడ్ గారు, జస్టిస్ చంద్రచూడ్ గారు అందులో ఇదే తీర్పులో వ్యాఖ్యానించారు. అంటే మిగతా జడ్జిమెంట్ మొత్తం అంతా కూడా కాపీ వచ్చిన తర్వాత పూర్తిగా మనం విశ్లేషించవచ్చు కాక, బట్ ఓవరాల్ గా చూసినట్లయితే అయ్యప్ప భక్తులు ఈ ఆలయం మాత్రమే ఎందుకు అంత ప్రత్యేకం, ఈ ఆలయంలోకి మాత్రమే మహిళలు ఎందుకు వెళ్ళకూడదు? సార్, మీరు ఒక ప్రశ్న మీరు ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు మేము ఎక్కడ కూడా మహిళలను హలో చెప్పండి. ఇప్పుడు మహిళలు ఎక్కడ వెళ్ళకూడలేదు అని ఎక్కడ చెప్పాలా? ఓకే, ఆల్రెడీ 10 సంవత్సరాల లోపల అమ్మాయిలు వస్తున్నారు, 50 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ మహిళలు వెళ్ళకూడదని ఎక్కడ చెప్పారు?
ఓకే. అంటే వీళ్ళు మనోభావాలు ఎక్కడంటే, మాకు అయ్యప్ప స్వామి ఏదైతే దీక్ష ఉందో, ఒక నిష్ఠ, బ్రహ్మచర్యమే గాని ఇంకేదన్నా గాని, మేము ఒక నిష్ఠతోటి ఉన్నటువంటి భక్తులం. అక్కడ వెళ్ళిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుంది, స్వామి వారు చెప్పినటువంటి దానికి మేము కట్టుదిట్టమైనటువంటి మనోభావాలతోటి మేము దీక్ష ఉంటే, కలియుగంలో అయ్యప్ప స్వామి సాక్షాత్తు మాకు కనిపించే దైవం. మేము ఆయనని సాక్షాత్తు దైవంగా భావిస్తూ మేమంతా దీక్షలో ఉంటాం. అలాంటి స్వామికి ఏదైతే కోరిక ఆయనకు ఇష్టమైనటువంటి నిష్ఠ పద్ధతులు ఉన్నాయో, ఆ పద్ధతులను మేము అనుభవిస్తున్నాం. దాన్ని వద్దనడానికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే మేమేమంటామండి? ఓకే, రైట్ సార్. బుచ్చిరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిప్రాయం మాతో పంచుకున్నందుకు. రైట్, నిహారిక గారు, అడ్వకేట్ గా ఈ జడ్జిమెంట్ మీరు ఎట్లా చూస్తారు? లాస్ట్ టైం మనం ఇదే అంశం మీద ఇదే ధర్మపీఠంలో చర్చించాను కూడా. ఇది ఇంకా సుప్రీంకోర్టు పరిధిలో ఉంది అని మాట్లాడుకున్నప్పుడు కూడా మీరు కొన్ని అంశాలు లేవనెత్తారు. అయితే ఇప్పుడు ఈ జడ్జిమెంట్ చూసినట్లయితే నిజంగా మహిళలు వెళ్ళొచ్చు అని తీర్పునివ్వడం, జడ్జిమెంట్ని ఓకే, ఫస్ట్ థింగ్ 4:1 రేషియోలో వచ్చిన ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని చూస్తే అండి, ఇది మనం కొన్ని విషయాలు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ప్యూర్ ఈక్వాలిటీ క్వశ్చన్ కాదండి. ఇది ఇప్పుడు ఆర్టికల్ 14 వయలేట్ చేస్తుంది, ఆడవాళ్ళని రానివ్వడం లేదు, జెండర్ డిస్క్రిమినేషన్ ఉందంటే ఇట్స్ నాట్ ప్యూర్లీ ఈక్వాలిటీ క్వశ్చన్. ఇక్కడ ఇప్పుడు మన ఆర్టికల్ 14 ఎలా ఫండమెంటల్ రైట్, ఆర్టికల్ 25 కూడా ఈక్వల్లీ అలాగే ఫండమెంటల్ రైట్. నా రిలీజియన్ని నేను ఎలా ప్రొఫెస్ చేసుకోవాలని రిలీజియన్లో చెప్తారు, టెనెంట్స్లో ఉంటుంది, ప్రాక్టీసెస్లో ఉంటుంది. ఇది ఎసెన్షియలా కాదా, ఒక రిలీజియస్ ప్రాక్టీస్ ఒక రిలీజియన్లో అంతర్గత భాగమా కాదా అనేది కోర్టు ప్రతి విషయంలో ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఇప్పుడు అయ్యప్ప స్వామి టెంపులే తీసుకుంటే దాంట్లో చాలా ఎవిడెన్సెస్ని వాళ్ళు పరిగణంలోకి తీసుకోలేదు. మొట్టమొదటి విషయం, ఇక్కడ క్వశ్చన్ అందరికీ అంటున్నారంటే ఇది ఆడవాళ్ళని రానియడం లేదు కాబట్టి ఇది జెండర్ డిస్క్రిమినేషన్, సో ఆడవాళ్ళని రానియాలి అంటే ఇది మొత్తం హిందూ రిలీజన్లో జరిగేది కాదు. ఆ టెంపుల్లో ఉన్న న్యూయాన్సెస్ అంటే ఆ ప్రాక్టీసెస్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ టెంపుల్లోది మన స్థల పురాణం చూసుకోవాలండి. అక్కడ స్వామి వారు డైటీకి ఎలా ఉన్నారు, ఆ డైటీ ఎలా ఉంది, నైష్టిక బ్రహ్మచర్య రూపంలో ఉంది. నైష్టిక బ్రహ్మచర్య రూపంలో ఉన్న స్థల పురాణం ప్రకారము అయ్యప్ప స్వామి ఐడిల్ అయిపోయే ముందు 41 రోజుల వ్రతం చేసి తను అక్కడ శిలగా మారిపోయిన సన్నివేశాలు ఆ స్థల పురాణంలో చెప్పినారనమాట. సో ఇది ఆయనే ఫాలో అయినాడు కాబట్టి ఇది 41 రోజులో 41 డేస్ యొక్క వ్రతం మగవాళ్ళు చేయగలుగుతారు కాబట్టి ఆడవాళ్ళని ఏజ్ గ్రూప్ ఆడవాళ్ళని మాత్రమే రాకూడదు అని చెప్పుండారు. ఇక్కడ మెన్సురేషన్ గురించి ప్రాబ్లమ్ కానీ ఇన్ఈక్వాలిటీ ప్రాబ్లం అయితే కాదండి. ఇక్కడ ప్యూర్లీ ఇప్పుడు ఒక రిలీజియస్ ఆ గుడిని, ఇప్పుడు నేను ఆ మతాన్ని రెస్పెక్ట్ చేస్తున్నా. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే, నాకు నా ఇష్టం ఇచ్చిన మతాన్ని నేను ప్రాక్టీస్ చేయాలనే కదా క్వశ్చన్. ఇప్పుడు నేను శబరిమల పోవాలనే కదా క్వశ్చన్. ఇప్పుడు నేను శబరిమలను నమ్ముతున్నాననేదే కదా క్వశ్చన్. ఇప్పుడు నేను శబరిమలను నమ్మినప్పుడు ఆ స్వామి యొక్క ప్రొసీజర్స్ని కూడా నేను నమ్మాలి కదండి ఈక్వల్గా. ఇప్పుడు నేను ఇప్పుడు ఆ ఫెయిత్ ఆ నైష్టిక బ్రహ్మచర్య డైటీలో ఉన్న నైష్టిక బ్రహ్మచర్యాన్ని కూడా రెస్పెక్ట్ చేయాలి కదా. ఇప్పుడు నేను అంతే నమ్మేదాన్ని అయితే ఆ నైష్టిక బ్రహ్మచర్యాన్ని, ఆ గుడికి యొక్క ప్రాముఖ్యతని కూడా నమ్మాలి. సో ఇప్పుడు కోర్ట్ అనేది ఇక్కడ చాలా ఎవిడెన్సెస్, రెస్పాండెంట్ సబ్మిట్ చేసిన ఎవిడెన్సెస్ ని సరిగ్గా పరిగణనలో తీసుకోలేదు. ఇక్కడ మోర్ ఓవర్ ఏంటంటే స్టేట్ ఆఫ్ కేరళ, దేవసం బోర్డు వీళ్ళంతా పొలిటికల్ బాడీస్ అండి. ఈ ఫస్ట్ ఉన్న స్టాండ్ సెకండ్ టైం లేదు, సిమిలర్ స్టాండ్ లేదు వాళ్ళకి. సో అలాంటప్పుడు వాళ్ళు స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయలేకపోయారు. పొలిటికల్ బోర్డ్స్ ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా మనము అది తీసుకొని ఎవిడెన్సెస్ పరిగణనలో తీసుకోకుండా వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ని, కానీ ఇంద్రు మల్హోత్రా గారు కరెక్ట్ గా దాన్ని చాలా పాయింట్స్ ని క్లియర్ గా చెప్పుండారు దాంట్లో. ఇది డిస్క్రిమినేషన్ కాదు, ఒక విషయం ఇది ఎసెన్షియలా కాదా, ఆ రిలీజన్ లో ముఖ్యమైన పాట కాదా అనేది ఆ రిలీజన్ ప్రాక్టీసెస్ లో చూడాలి. అంటిల్ అన్లెస్ ఇట్స్ సోషల్ ఈవిల్ ద కోర్ట్ షుడెంట్ ఇంటర్ఫియర్. ఇది సోషల్ ఈవిల్ అండి, ఇది సతీతో కానీ వేరే దాంతో పోల్చే ప్రసక్తే రాదు. సో ఇది మాత్రం ఐ మీన్ వీఆర్ నాట్ హ్యాపీ విత్ ద జడ్జ్మెంట్ గివెన్ బై ద సుప్రీం కోర్ట్ అండి. ఇప్పుడు ఒక మాట అండి, ఇప్పుడు ఎందుకు కేవలం హిందూ ఆలయాల మీదనే దాడి జరుగుతుంది? ఇది నాకు వ్యక్తిగతంగా చాలా ఆగ్రహాన్ని తెప్పిస్తున్న ఇష్యూ అండి. మరి మసీదుల్లోకి ఆడవాళ్ళని రానివ్వరండి, దర్గాల్లోకి మసీదుల్లోకి ఆడవాళ్ళని రానివ్వరు. మరి అక్కడ ఎందుకు కేసులు వేయట్లేదు? అదే కేరళలో 3 నెలలండి ఒక బిషప్ వెళ్ళి ఒక నన్నుని మానభంగం చేస్తే ఆ నన్నుని ప్రాస్టిట్యూట్ కింద డిస్క్రైబ్ చేశారండి. అక్కడ గవర్నమెంట్, కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉంది అక్కడ. ఆ నన్నునేమని ప్రాస్టిట్యూట్ కింద డిస్క్రైబ్ చేసి 3 నెలలు తీసుకున్నారండి అక్కడ ఆయనని అరెస్ట్ చేయడానికి కూడాను. 3 నెలల సమయంలో నేను కేసు మార్చేసుకోవచ్చండి నిజంగా చెప్పాలంటే. కేవలం హిందూ ఆలయాల మీదను హిందూ సంస్కృతి మీదనే ఎందుకు ఇది జరుగుతోంది అన్నది నా ప్రశ్న అండి. ఓకే, సీనియర్ జర్నలిస్ట్ గారు ఆకాశ్ సుధాకర్ గారు, సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఈజ్ ఫైనల్. అసలు సరే, దాని తర్వాత మళ్ళీ ప్రభుత్వం కనుక ఇంటర్వ్యూన్ అయ్యి ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తే అది వేరే విషయం. ఇప్పటి వరకు అయితే సుప్రీం కోర్ట్ జడ్జిమెంటే ఫైనల్ గా మనం తీసుకోవాల్సి ఉంటుంది.
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం విషయంలో ఇందాక నిహారిక గారు ఒక మాట అన్నారు. గతంలో అక్కడి దేవస్వం బోర్డు ఇచ్చిన దానికి డిక్లరేషన్ కి ఇప్పుడు ఇచ్చిన డిక్లరేషన్ కి డిఫరెన్స్ ఉంది. అంటే ఇది కేవలం ఒక పొలిటికల్లీ ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకొని ప్రభుత్వాల భావజాల పరంగా తీసుకున్న నిర్ణయాలుగానే దీన్ని చూడాలా, వాళ్ళు కరెక్ట్ గా వాదించకపోవడము, ఇదంతా కూడా మొత్తం హిందూ సమాజం అంతా కూడా దీన్ని డెఫినెట్లీ భరించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మౌలికంగా ఇక్కడ కోర్టు ఏ ఏ సెక్షన్ పరిధిలో ఈ ఇష్యూని ట్యాకిల్ చేసింది అన్నది ప్రశ్న. హాజీ అలీ దర్గా విషయం వచ్చినప్పుడు ఆర్టికల్ 25 ప్రకారము మతపరమైనటువంటి అంశాలలో కోర్టు జోక్యం చేసుకునే అవసరం లేదు అని తీర్పిచ్చారు. శబరిమల దగ్గరకు వచ్చేప్పటికి ఆర్టికల్ 14 అంటే వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినటువంటి సమానత్వానికి సంబంధించినటువంటి అంశాన్ని కోర్టు పరిగణనలో తీసుకుంది. అంటే ఇక్కడ మౌలికమైనటువంటి ప్రశ్న ఏంటంటే ఒకే రకమైనటువంటి సమస్య దగ్గర రెండు వేర్వేరు కొలబద్దలతోటి ఏ రకంగా మీరు కొలుస్తారు? రెండు వేర్వేరు కొలబద్దలు. నిజానికి కోర్టు తీర్పుని ఒక రకంగా ఆలోచించినట్టయితే శని సింగ్నాపూర్లో కోర్టు తీర్పు ఇచ్చింది మహిళలు వెళ్ళవచ్చునని. వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తున్నారు, స్వచ్ఛందంగా మేము వెళ్ళము అనుకున్నటువంటి మహిళలు వేరుగా ఉన్నారు. ఈ రోజు కూడా శని సింగ్నాపూర్ మీరు వెళితే మహిళలు అక్కడ ఏం పూజ చేయటం లేదు శనిదేవుడికి. కోర్టు తీర్పిచ్చింది కాబట్టి శాస్త్రంలో మన వాళ్ళు ఏమని చెప్తుంటే శాస్త్రాత్ రూఢి బలియేసి అని. అంటే ఎక్కడైతే ట్రెడిషన్ ఒకటి ఉంటుందో ఆ ట్రెడిషన్ని ప్రజలు పాటిస్తున్నంత కాలము కోర్టు చెప్పినప్పటికి కూడా మహిళలు వెళ్ళటం లేదు శని సింగ్నాపూర్లో. ఏదో కేవలము పత్రికల్లో ప్రచారం కోసం ఒకళ్ళిద్దరు వెళ్తున్నారు తప్పితే ఆ పోరాటం చేస్తున్న వ్యక్తులకు అసలు దేవుడి మీద నమ్మకం లేదు. శబరిమల విషయంలో కోర్టు దేన్ని పరిగణలోకి తీసుకుంది అన్నది అక్కడ మనకు మౌలికమైనటువంటి. వాళ్ళు వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ఇష్యూని తీసుకున్నారు, ఫెయిర్ ఎనఫ్. అదే కొలబద్దను అన్నిటికీ అప్లై చేయండి. ప్రతి మసీదులోకి ముస్లిం మహిళలకు ప్రవేశం కల్పించండి. మసీదులోకి ఎందుకు ప్రవేశం కల్పించడం లేదు? హాజీ అలీ దర్గా లాంటివి ఉన్నాయి. ఈ దేశంలో ఒక 5 దేవాలయాల్లో మగవాళ్ళు ప్రవేశించకూడదు. అవును, సమానత్వపు ప్రాతిపదిక పైన ఆ మందిరాల్లో మగవాళ్ళకు ప్రవేశం కల్పించండి. కాబట్టి ఈ ఇష్యూని మగ ఆడ ఇష్యూ, స్త్రీ పురుష ఇష్యూగా చూస్తున్నారా లేకపోతే మతపరమైనటువంటి నమ్మకము లేదా విశ్వాసం ఆధారంగా చూస్తున్నారు అన్నది మౌలికమైనటువంటి ఇష్యూ. ఇక్కడ నా అభిప్రాయంలో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి 4 జడ్జిలు దాన్ని కేవలం వ్యక్తి స్వేచ్ఛ ఇష్యూగా పరిగణించటం జరిగింది. ఒకరు లేదు దాని యొక్క ట్రెడిషనల్ ఆస్పెక్ట్స్ని ఆవిడ పరిగణలోకి తీసుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే మహిళలకి హక్కు అవసరం లేదు, టెంపుల్లోకి వెళ్ళనవసరం లేదు వాళ్ళకు అని చెప్పారు. పురుషులు 4 కూడాను వేరే రకమైనటువంటి తీర్పు ఇచ్చారు. కాబట్టి మౌలికంగా బేసిక్ ఇష్యూ బాయిల్స్ డౌన్ టు హౌ యూ ట్రీట్ విత్ హిందూస్. హిందువులకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు కోర్టులు వేరే చట్టాలను ఎందుకు వేరే అంశాలను పరిగణలోకి ఎందుకు తీసుకుంటున్నాయి? ఒక కాలర్ తో మాట్లాడదాం సార్. బెల్లంపల్లి నుంచి ప్రణీత్ శర్మ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రణీత్ శర్మ గారు మీ అభిప్రాయం చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఇవాళ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు మీద చాలా అబ్జెక్షన్స్ ఉన్నాయండి. ఒకటి ఏమిటంటే సనాతన ధర్మంలో స్త్రీకి ఉన్నటువంటి విలువ వేరే ఏ ధర్మం కూడా అంత గొప్పటువంటి విలువను ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యప్ప అనే విషయానికి వస్తే, అయ్యప్ప దేవాలయం అనే విషయానికి వస్తే అక్కడ అందరు స్త్రీలకి ప్రవేశం నిషేధం అనేది లేదు. కొంత వయసు సుమారుగా పలానా 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళకి మాత్రమే నిషేధం అనే ఒక పాయింట్ అక్కడ మనం గమనించాలి. ఆ తర్వాత విషయం ఏమిటంటే మన ఆలయాలు ఆగమాలు వీటన్నింటికి ప్రత్యేకంగా ఒక శాస్త్రం ఉంది. దాన్ని మనం ఏదో కోర్టులోనో లేకపోతే ఇంకో దాన్నో బట్టి దాన్ని నిర్ణయించడానికి వీలు ఉండదు. ఆ అయ్యప్ప దేవాలయం సంబంధించినటువంటి స్థల పురాణము లేదా ఆలయాలు ఆగమాలు అక్కడ ఉండేటువంటి స్థానాచార్యులు ఎవరైతే ఉంటారో వారు నిర్ణయించాలి ఏం జరుగుతోంది, అక్కడ ఏం చేయాలి, ఆలయాల్లో ఎటువంటి నియమాలు ఉండాలి, ఎటువంటి కట్టుబాట్లు ఉండాలి అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. ఈ విషయాన్ని మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. మన ధర్మంలో ఎప్పుడైనా సరే దేవాలయానికి వెళితే భార్య పక్కన లేకుండా వెళ్ళం మనం ఏ దేవాలయానికైనా సరే. అటువంటి సందర్భంలో ఇవాళ ఇక్కడ ప్రవేశం లేదు అంటున్నారంటే ఏదో బలమైనటువంటి కారణం ఉండే ఉంటుంది, లేకుండా ఎలాగా నిర్ణయం చేస్తారనేది ఆలోచించాల్సిన ప్రశ్న. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రణీత్ శర్మ గారు మీ అభిప్రాయం మాతో పంచుకున్నందుకు. యూకే నుంచి కాలర్ ఉన్నారు, కిషోర్ దత్తు గారు, మీ అభిప్రాయం చెప్పండి సార్. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. ముందుగా నమస్కారం అండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సుప్రీం కోర్టుకి ఎందుకు తొందరో నాకు తెలియదు, కానీ సుప్రీం దేశం మొత్తానికి వివక్ష జరుగుతోంది ఆర్టికల్ 35A గురించి జమ్మూ కాశ్మీర్ లో. కానీ ఆ కేసు తీసుకోవడానికి మాత్రం వీళ్ళకి టైం లేదు, లేదంటే ఇంకా ముస్లిం సమాజంలో జరుగుతున్నటువంటి అన్ని వివక్షలకి వీళ్ళకి సమయం లేదు. కానీ ఇప్పుడు మీరు చూడండి, ఏ తీర్పు ఈ మధ్య వస్తున్న కాలంలో ఇప్పుడు 4 రోజుల్లో అయ్యప్ప దీక్ష సమయం రాబోతుంది. సో కరెక్ట్ గా వచ్చే సమయం ముందే ఇట్లాంటి ఒక కాంట్రవర్సీ, లేని కాంట్రవర్సీని క్రియేట్ చేసుకోవడానికి. సో మెయిన్ పాయింట్ ఇక్కడ హక్కులు భక్తి అండి. ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ హక్కులు భక్తి విశ్వాసం. ఎక్కడైతే నిజమైన భక్తి ఉంటుందో అక్కడ అసలు హక్కులు అనే ప్రస్తావన రాదు. ఎందుకంటే నిజమైన భక్తి నాకు పరిమితం అయినటువంటిది, ఎవరో నాకు హక్కు ఇచ్చారు కాబట్టి నేను పూజిస్తాను అనేది కరెక్ట్ కాదు. సో ఇది ఇప్పుడు ఫస్ట్ మనం చూసుకుంటే సిరీస్ ఆఫ్ ఈ ప్రాసెస్ చూసుకుంటే ఎవరైతే పిటిషన్ ఫస్ట్ వేశారో వాళ్ళకే అవగాహన లేదనమాట, ఎందుకు వేస్తున్నారు ఏంటనేది. సొంతగా వాళ్ళు చెప్పింది ఇది, వాళ్ళు ఏదో తప్పుడు మీడియా కథనాలు చూసి ప్రేరేపితమై బాధ్యత వేశారు. ఓకే, సో కొంత సమయం అయిన తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు అక్కడ ఏం జరుగుతోంది, విషయం ఏంటని తెలుసుకున్న తర్వాత ఈ పిటిషన్ ని వెనక్కి తీసుకోబోతున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మేము వెనక్కి తీసుకోబోతుందని చెప్తే అలా కాదు మీరు ఎట్లా వెనక్కి తీసుకుంటారని సుప్రీంకోర్టే ముందుకు వెళ్తారన్నమాట, జడ్జిమెంట్ ఇవ్వాలి అని చెప్పేసి. సో ఇట్లా అంటే వాళ్ళు అనుకున్నదే ముందే డిసైడ్ అయిపోయి జడ్జిమెంట్ ఇవ్వాలి అనే ధోరణిలో వీళ్ళు, అంటే తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు, నేను ఇంకో కాళ్ళు ఉంటే ఎరగొట్టాలనే ఉద్దేశంతో ముందుగానే చేస్తున్నారు. ఇంకొక ముఖ్య విషయం ఉంది ఇక్కడ, మెయిన్ 18 అంబడి అక్కడ శబరిమలలో ప్రాశస్త్యం ఎక్కువ ఉంటుంది. అది పక్కన పెట్టేసి ఇక్కడ జరుగుతున్నటువంటి దీక్షలో 41 రోజులు ఎంత నిష్ఠగా చేస్తున్నారో అది పక్కన పెట్టేసి సమాజానికి ఈ భక్తుల వల్ల వీళ్ళ యొక్క మనిషి పరివర్తన గురించి శబరిమల మాల అయ్యప్ప దీక్ష మాల ఎంతగా ఉపయోగపడుతుంది, సెల్ఫ్ మోడలింగ్ ఎలా పెంచుతున్నారు, బ్రహ్మచర్యము నిష్ఠ సత్యము ఇవన్నీ పక్కన పెట్టేసి ఇచ్చడం అనేది చాలా చాలా అవగాహన రాహిత్యము, అవివేకము అనేది నేను భావిస్తున్నానండి. తీర్పు ఇచ్చిన జడ్జిలకు సంబంధించి మనం ఏం మాట్లాడడానికి వీల్లేదు. అది డెఫినెట్లీ దాన్ని ఖచ్చితంగా శిరోధార్యంగా తీసుకోవాలి, కోర్టు తీర్పును శిరసా వహించాలి. ఒకవేళ ఇబ్బందులు ఉంటే మళ్ళీ దానికి అప్పీల్కి వెళ్ళడమా లేకపోతే ప్రభుత్వాలు స్పందించేలా చేయడమా అదంతా ప్రాసెస్ ఉంటుంది సార్. అండ్ ఇంకొకటి, ప్రస్తుతం మనకు రంజిత్ వడియాల గారు కూడా మనకు వైజాగ్ నుంచి ఉన్నారు. రంజిత్ గారు, మీరు ఒక సామాజిక అంశాల పట్ల సుదీర్ఘకాలంగా కొంత అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఈ అంశాలకు సంబంధించి ముఖ్యంగా రిలీజియస్ ఆస్పెక్ట్స్ కి సంబంధించి బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ గురించి మీరు మాట్లాడతారు ప్రతి సందర్భంలో. ఈ రోజు ఈ తీర్పుని మీరు ఏ కోణంలో చూస్తారు? అంటే వివాదాన్ని పరిష్కరించే విధంగా ఈ తీర్పు ఉందా, వివాదాన్ని ఇంకా పెంచే విధంగానే ఉందా? ఎందుకంటే చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయంటూ మాట్లాడుతూ ఉన్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పుడు నేను మాట్లాడే ముందు ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. శబరిమలలో కావచ్చు, ఇంకొక ఆలయంలో కావచ్చు, మనం పరంపరాగతంగా పాటిస్తున్న నియమాలు ఏవైనా రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే మార్చాల్సింది రాజ్యాంగానండి, నియమాల్ని కాదు. మార్చాల్సింది రాజ్యాంగాన్ని, నియమాల్ని కాదండి. అది మొదటి పాయింట్. రెండోది, మీరు అన్నట్టు మనం ఈ శబరిమలలో స్త్రీల ప్రవేశం అన్న ఒక అంశాన్ని మనం దీన్ని ప్రత్యేకంగా చూడలేమండి. జమ్మూలో రోహింగ్యాల్ని సెటిల్ చేయడం, శబరిమలలో స్త్రీల ప్రవేశం కావచ్చు, దేవాలయాల్ని మొత్తం ప్రభుత్వం తమ చేతుల్లో ఉంచుకొని విపరీతంగా దోచుకు తినేయటం కావచ్చు, ఇట్లాగా మనం హిందూ ధర్మాన్ని రకరకాల కోణాల నుంచి తూట్లు పొడుస్తున్నారండి. ఇవన్నీ ఒకటే పెద్ద స్కీమ్లో ఇవన్నీ చిన్న చిన్న భాగాలు. వీ నీడ్ టు కనెక్ట్ ఆల్ దీస్ డాట్స్. వీళ్ళనే రాజీవ్ మల్హోత్రా గారు బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ అన్నారు. ఇప్పుడు మనకి శబరిమల ఆలయానికి సంబంధించిన నియమాల గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఒక విషయం చాలా స్పష్టంగా తెలిసింది. అది ఒప్పుకోవచ్చు, అది వేరే విషయం అండి. శబరిమల ఆలయంలోకి ప్రవేశించకూడదు అని చెప్పింది ఋతుచక్రం క్రియాశీలంగా ఉన్న స్త్రీలని మాత్రమే, స్త్రీలని కాదు. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదండి. ఇది అర్థం కావడానికి ఏం పెద్ద అద్భుతమైన మేధస్సు ఏం అవసరం లేదు, కొంచెం ఇంగిత జ్ఞానం ఉంటే సరిపోద్దండి. కానీ ఒకసారి మీరు చూడండి, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ హెడ్లైన్ ఇది. Supreme Court bulldozes gender barrier at Sabarimala temple, opens its gates for women devotees of all age groups. ఇందులో ఏజ్ తో సంబంధం ఉండండి. 2 BBC, Sabarimala temple, India's top court revokes ban on women. CNN, Sabarimala temple, India Supreme Court lifts ban on women entering this shrine. First post, సాక్షి, ఈనాడు, మీరు ఏదైనా చూడండి 90% ఆఫ్ ది హెడ్లైన్స్, ఆ హెడ్లైన్ ఒకటే చదివితే వాడికి ఏమనిపిస్తుంది అంటే, ఎవరికైనా దీని గురించి తెలియని వాళ్ళకి ఇది స్త్రీ వివక్ష అని అనుకుంటారండి. ఇది మరి రాసే వాళ్ళకి వీళ్ళకి తెలియదండి. తెలియకుండా ఇంత పెద్ద పెద్ద వేల కోట్ల రూపాయల సంస్థలు నడుపుతున్న వాళ్ళకి ఇది స్త్రీ పట్ల వివక్ష లేకపోతే వేరేది ఈ నియమం తెలియదా? పోనీ ఎవరో ఒకరు తప్పు చేశారంటే అనుకోవచ్చు. ఇంత మెజారిటీ ఆఫ్ ది న్యూస్ ఛానల్స్, మెజారిటీ ఆఫ్ ది
మీడియా ఎలా చూపిస్తుందండి? మీరు రిపబ్లిక్ చూడండి, టైమ్స్ నౌ చూడండి, టైమ్స్ ఆఫ్ ఇండియా చూడండి, బీబీసీ చూడండి, CNN చూడండి, వాషింగ్టన్ పోస్ట్ చూడండి, న్యూయార్క్ టైమ్స్ చూడండి, ఎనీ న్యూస్ ఛానల్ ఎవరు చూసినా సరే దీన్ని స్త్రీ పట్ల వివక్షగానే చూపిస్తున్నారు. ఇప్పటికి మన వాళ్ళు వందల లక్షల సార్లు చెప్పారు ఇది బాబు స్త్రీ పట్ల వివక్ష కాదు. అయినా సరే వాళ్ళు ఏంటంటే దీన్ని ఇప్పుడు మేడం ఒక చెప్పారండి ఏంటంటే సుప్రీంకోర్టు నియమాలను అనుసరించి మనం దేవాలయాలకు వెళ్ళమండి. ఇప్పుడు శబరిమల ఆలయం దాకా అవసరం లేదండి. ఒక కాలంలోనే ఇంట్లో స్త్రీలని పూజ చేయొద్దని చెప్తారండి. సుప్రీంకోర్టు జడ్జి కాదు కదా, ఎవరు చెప్పినా సరే వాళ్ళ ఆవిడతో చేయమనండి, చూద్దాం పూజ. ఇంట్లో పూజ చేయమనండి, చేస్తారా? చేయరండి. శబరిమల ఆలయానికి ఎవరు స్త్రీలు వెళ్ళరండి, సమస్య అది కాదు. ఈ శబరిమల ఆలయంలో స్త్రీల దీన్ని తీసుకొని భారతదేశం మీద, హిందూ ధర్మం మీద, శబరిమల ఆలయం మీద, మన భారతదేశానికి సంబంధించిన ఆలయ వ్యవస్థ మీద స్త్రీ పట్ల వివక్ష విపరీతంగా ఉంది అన్న ఒక మెసేజ్ ని ప్రపంచానికి తీసుకెళ్లటమే దీనిలో లక్ష్యం అండి. అంతే తప్పించి వీళ్ళకి స్త్రీల మీద ఏం ప్రేమ లేదండి. ఇప్పుడు యంగ్ ఇండియా అని చెప్పి, యంగ్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ అని చెప్పి ఈ కేసు మీద పోరాడిందండి. ఒక లాస్ట్ పాయింట్, దాని అధ్యక్షుడు ఒక ముస్లిం, ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, నౌషాద్ అహ్మద్ ఖాన్ అధ్యక్షుడు ఒక ముస్లిం. ఒక ముస్లిం కి నౌషాద్ అహ్మద్ ఖాన్, ఆ నౌషాద్ అహ్మద్ ఖాన్ కి ఏంటండి శబరిమల ఆలయంలో స్త్రీలు వెళ్తే వెళ్ళకపోతే ఆయనకి ఏంటండి నష్టం? అసలు ఆయనకి ఇప్పుడు ఇంకొక పాయింట్ అండి, ఇప్పుడు ఇది వివక్ష కాదండి, ఒక నియమం. వివక్ష కాదు నియమం అయినప్పుడు సుప్రీంకోర్టు అసలు కల్పించుకోవడానికి కుదురుతుందా? ఏమో నాకు తెలియదు లీగల్ గా ఏంటో మరి. కుదురుతుందా? రేపొద్దున అర్చకులు పురుషులు ఎందుకు ఉండాలి, స్త్రీలు ఎందుకు ఉండకూడదు అంటే ఏం చేస్తారండి? అంటారు చూడండి మీరు, కంపల్సరీ నెక్స్ట్ వచ్చే 10-15 సంవత్సరాల్లో జేఎన్యూలోనో హైదరాబాద్ యూనివర్సిటీలోనో ట్రైనింగ్ అయిన ఆడ పురోహితులు మన గర్భగుడుల్లో ఉంటారండి. మీరు చూడండి జరిగి తీరుద్ది, ఇది ఎలాగ కొనసాగింది. రెస్పాండ్ అవుతున్నారు సార్ మీరు ఏంటి? ఆర్య సమాజ్లో ఆల్రెడీ మహిళా పురోహితులు ఉన్నారండి. సంధ్యావందనం లక్ష్మీదేవి గారు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు. కాబట్టి అంటే వారు చెప్తున్నటువంటి చాలా విషయాలతో నేను ఏకీభవిస్తూనే హిందూ సమాజము కూడా ఇప్పుడు ఈ రోజు హిందూ సమాజంలో మందిరాల్లో కానొకప్పుడు దళితులకు ప్రవేశం లేదు. ప్రవేశం లేదన్నప్పుడు వాళ్ళని ఎందుకు రాకూడదు అన్నది పురోహితులు సార్ 1 minute ఒక్క నిమిషం రంజిత్ అన్నారు. కానీ కోర్టు చెప్పకుండానే సమాజమే నెమ్మదిగా అవగాహన పెంచుకుని రానిచ్చింది. శబరిమల కేసు వేరైనప్పటికీ ప్రతి దానిలోనూ అంటే వారు చెప్పినట్టుగా మహిళలు రేపు పురోహితులు అయితే తప్పు అని ఎలా అనగలుగుతాం? మహిళలకు ఈరోజు మాజీ ప్రధానమంత్రి గారి యొక్క అంత్యక్రియలు ఆయన కూతురు చేసింది. హిందూ సమాజంలో ఈ కొత్తను ఆహ్వానించేటటువంటి శక్తి ఉంది, దాన్ని స్వీకరించే శక్తి కూడా ఉన్నది. దానిని మనం పరిగణించ మహిళలు పురోహితులు కాకూడదని వాళ్ళు తప్పని నా అభిప్రాయం. ఓకే రంజిత్ గారు, సుధాకర్ గారు ఒక్క నిమిషం అండి, నేను కొద్ది క్లారిటీ ఇవ్వనివ్వండి. నేను అంటుంది ఏంటంటే మీరు ఇప్పుడు ఆర్య సమాజంలో కొంతమంది స్త్రీలని పురోహితులు చేశారన్నారండి. అక్కడే కాదండి, చాలా దేవాలయాలు ఉన్నాయి, స్త్రీ పురోహితులుగా ఉన్న దేవాలయాలు చాలా ఉన్నాయండి. కానీ ఆ నిర్ణయం ఎవరు తీసుకోవాలి? ఆ నిర్ణయం ఎవరు తీసుకోవాలంటే ధర్మం మీద నిబద్ధత ఉండి, శాస్త్రాల మీద అవగాహన ఉండి, ఇప్పుడు రంజిత్ గారు నేను ఒక పాయింట్ అడుగుతాను. ఇప్పుడు నాకు అర్థమైంది, ఒక పాయింట్ నేను డిస్కషన్ లో ఉండాల్సిన అంశం ఏంటంటే, ఇందాక ఒక కాలర్ మాట్లాడారు, ఈవెన్ ఇందాక మీరు కూడా చెప్పిన అంశమే. ఎవరు డిసైడ్ చేయాలి అని అంటే ధార్మికవేత్తలు లేదా ఆ ఆలయానికి సంబంధించిన ఆగమ శాస్త్రాన్ని తెలిసిన ధార్మికవేత్తలు, పండితులు డిసైడ్ చేయాలి అనేదే వస్తే గనక ఆలయాల్లోకి దళితుల ప్రవేశం వద్దు, ప్రవేశించకూడదు అని డిసైడ్ చేసిన వాళ్ళ విషయంలో కూడా కాదు తప్పు అని చెప్పాయి కదా. ఈవెన్ చట్టాలు తెచ్చుకున్నాము, కోర్టులు చెప్పాయి, అట్ ద సేమ్ టైం సమాజంలో అటువంటి సంస్కరణ వచ్చింది కదా. అసలు ఎవరు చెప్పారండి? నేను ఇక్కడ మిమ్మల్ని ఒక్క క్షణం ఆపుతాను సార్. చెప్పండి. ఆలయాల్లోకి దళితులు రాకూడదు అన్నది ఎప్పుడు జరిగిందండి? భారతదేశపు సంస్కృతి 10,000 సంవత్సరాలు మినిమం వేసుకోండి సార్, ఇంకా దానికంటే ఎక్కువ ఉంది, కానీ మినిమం 10,000 సంవత్సరాలు వేసుకుంటే గత 50 ఏళ్లలోనో లేకపోతే 100 ఏళ్లలోనో ఏదైనా జరిగింది అనుకోండి, ఈ జరిగిన దాన్ని మొత్తం భారతీయ సంస్కృతికి మొత్తానికి ఎలా పెడతామండి? యూ కాంట్ కౌంట్ ఇట్, యూ హ్యావ్ టు టేక్ ది బిగ్ పిక్చర్ ఆఫ్ ది హోల్ కల్చర్. గత కొన్ని వికృతులు వచ్చాయి, కొన్ని రావట్లేదని మనం అంటలేదు. ఆ వికృతులు మనం కరెక్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆలయాల్లో అమ్మాయిలు పూజలు చేయకూడదు అంటే ఉభయ భారతీయులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం యాక్సెప్ట్ చేస్తాము. కానీ ఆలయాలకి నియమాలు ఉంటాయండి. ఇప్పుడు ఉదాహరణ కామాఖ్య టెంపుల్ ఉందండి,
ఈ కామాఖ్య టెంపుల్ ఎక్కడుంది? అస్సాంలో ఉంది. ఈ అస్సాంలోని కామాఖ్య టెంపుల్ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అండి. ఈ శక్తిపీఠంలో అమ్మవారి యొక్క అంటే సతీదేవి యొక్క ఫీమేల్ ఆర్గన్స్ అక్కడ పడ్డాయి అని చెప్పి ఆవిడకి ఋతుస్రావం జరుగుతుంది అని సంవత్సరంలో 3 రోజుల ఆలయాన్ని మూసేస్తారండి. 6 రోజులు మూసేస్తారండి. ఆ ఆలయాన్ని మూసేస్తారు అమ్మవారి కోసం అని. ఇదంతా బయలాజికల్ థింగ్ కాదు, కూడదు, ఆలయాన్ని తెరవాల్సిందే అంటే ఇప్పుడు అలా ప్రతి ఆలయానికి ఏవో రూల్స్ ఉంటాయండి. కాబట్టి భారతీయ సంస్కృతి మీద అక్కడ ఇష్యూ ఆర్టికల్ 14 వస్తుందా, ఆర్టికల్ 20 అక్కడ 25 వర్తిస్తుంది కాబట్టి అక్కడ వదిలేస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా 25 రావాలి కదా సార్. కరీంనగర్ నుంచి పరమేశ్వర్ గురుస్వామి గారు ఉన్నారు. గురుస్వామిజీ, మీరు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? సార్, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సార్ నమస్కారం సార్. సార్, మొట్టమొదటి సార్, భారత్ టుడే ఈ విషయాన్ని ఈ దేశ ప్రజలందరి ముందు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు సార్. అయితే నేను గత 29 సంవత్సరాల నుంచి మాల వేసుకుంటున్నా సార్, అయ్యప్ప మాల. నాతో పాటుగా ఎంతో మంది ఈ శబరిమల యాత్రకు వస్తున్నారు సార్. ఈ దీక్ష ఒక సమాజం లోపల ఒక మార్పు సార్. ముఖ్యంగా స్త్రీలందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారు సార్. ఎంతో దుర్గుణాలున్న, వ్యక్తిగతంగా ఎన్నో బాధపడ్డ కుటుంబాలు కూడా ఈ దీక్షను తీసుకొని ఎంతో బాగుపడ్డ సన్నివేశాలు ఉన్నాయి సార్. అందరు కూడా తెలిసిన విషయమే సార్. అయితే ఇప్పుడు ఈ మహిళలకు ప్రవేశం అనేది ఈ భారతదేశ అత్యుత్తమ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మనమందరం గౌరవించాలి సార్. కాకపోతే ఇది ఒక దీక్షాపరునిగా, ఒక అయ్యప్ప స్వామి గురుస్వామిగా నాకు వ్యక్తిగతంగా కాకుండా మా స్వాములందరినీ విచారిస్తే వాళ్ళందరి మనోభావాలకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది సార్. ఎందుకంటే అయ్యప్ప స్వామి దీక్ష అనగానే మనకు గుర్తొచ్చేది దివ్యమైన పదునెట్టంబడి. పదునెట్టంబడి ఒక 18 మంది దేవతలు అయ్యప్ప స్వామిని ప్రతిష్ఠించుకున్నప్పుడు ఆ 18 మంది దేవతలు 18 మంది మెట్లాగా మారిపోయాను. ఈ అయ్యప్ప స్వామి దీక్షను 41 రోజులు నియమాలతో నిష్ఠలతోటి తీసుకున్న వాళ్ళు, చేపట్టిన వాళ్ళు మాత్రమే ఇరుముడి ధారణ చేసుకొని ఈ 18 నెక్కచ్చు, ఆ దేవతలందరినీ అధిరోహించవచ్చు అని చెప్పేసి ఒక నియమం ఉంది సార్. ఆ నియమం ప్రకారమే ఈ స్త్రీలకు అది వీలు కాదు కాబట్టి ఈ ఆలయం లోపల ప్రవేశం లేదు అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది సార్. అదే విధంగా అట్లా కాకుండా ఈ అడవుల లోపల ప్రయాణించుకుంటూ దాదాపుగా 70 కిలోమీటర్లు పెద్ద పాదం నడుస్తాం మేమందరం కూడా ప్రతి సంవత్సరం. 58 ఏళ్ళ ఆమె అడవుల్లో నడవచ్చు, 40 ఏళ్ళ ఆమె నడవద్దు, ఇటువంటి ఆర్గ్యుమెంట్లు చెప్పకూడదు మనం. నేను అనేది ఏంటంటే 40 ఏళ్ళు 35 ఏళ్ళ ఆమె అడవుల్లో నడవడానికి కష్టం ఉంటుంది కానీ 50 ఏళ్ళ ఆమె నడవడం సుఖంగా, ఇటువంటి ఆర్గ్యుమెంట్లు మనం ముందు ఆర్గ్యుమెంట్లు వేరున్నాయి. ఓకే సార్, ఇది 18 కొండలు దాటుకుంటూ వెళ్ళిపోయి అక్కడ శబరిమల చేరడము కాదు సార్. ఇప్పుడు పరమేశ్వర్ గురుస్వామి గారు లేదు, మీ మనోభావాలు దెబ్బతిన్నవి అన్న మాట వరకు కరెక్టే. దానికి రీజన్స్ ఏమేంటి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు మీరు ఈ అంశానికి సంబంధించి ఏం కోరుకుంటున్నారు, అంటే భక్తులు కోరుకుంటున్నది ఏంటి అనే అంశం గురించే ఈరోజు చర్చ. భక్తులు కోరుకుంటున్నది ఏంటి? భక్తులు కోరుకునేది సార్, ఈ భారత్ టుడే ఛానల్ ద్వారా పూజ్య పరిపూర్ణానంద స్వామి వారికి విన్నవించేది ఏంటంటే సార్, ఇది ఒక హిందూ సమాజం పైన జరుగుతున్న ఒక కుట్రలాగానే అనిపిస్తుంది సార్ మా అందరి భావన. ఎందుకు అనంటే కేవలము మన ఆలయాలపైనే మనము ఇటువంటి వేరే మతస్థులు మన పైన కేసులు వేయడము, దానికి విచారణ, దానికి తీర్పులు, ఇవన్నీ కూడా మాకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయి. అంటే హిందూ సమాజం లోపల మనకు ఎంతో ఓర్పు ఉంది, హిందూ మహాసముద్రం ఉన్నంత ఓర్పు ఉంది. కానీ రాను ఈ ఓర్పు అనేది ఏ విధంగా మారిపోతుంది అనేది ఒక బాధాకరంగా ఉంది సార్. అదే విధంగా ఇప్పుడు మనం చూస్తుంటాం మేము. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ పరమేశ్వర్ గురుస్వామి గారు, మీ అభిప్రాయం మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నిహారిక గారు, ఇందూ మల్హోత్రా గారు కోట్ చేసిన అంశం నిజంగా, ఎందుకంటే ఇప్పుడు ఒక అంశం వచ్చింది కాబట్టి, ఎందుకంటే సామాజిక రుగ్మతలు ఏవైనా ఉన్నట్లయితే కనుక, నిజంగా అవి ఈ సమాజానికి చేటు చేసేవి అనిపించినట్లయితే కనుక, వివక్షాపూరితంగా ఉన్నట్లయితే కనుక వాటిపైన ఖచ్చితంగా కోర్టులు రెస్పాండ్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఇంప్లీడ్ అవ్వచ్చు. అట్లాంటి పరిస్థితి ఉంటే సాంఘిక దురాచారాల విషయంలో రెస్పాండ్ అవ్వచ్చు, కానీ ఈ విషయంలో కాదు. ఇది మతానికి సంబంధించిన గౌరవించాల్సిన ఆ ధార్మిక పరమైన అంశము, ఆ మతానికి వదిలేయాలి అనేది ఇందూ మల్హోత్రా గారు చెప్పిన మాట. ఇప్పుడు దళితుల ఆలయ ప్రవేశము లేకపోతే ఇంకో అంశము వాటిని దీనికి లింక్ చేయొచ్చా? తప్పకుండా చేయకూడదు. కొంతమంది మాట్లాడుతున్నారు. లేదండి,
ఇక్కడ మనకి ఆర్టికల్ 14 ఈక్వాలిటీ అని చెప్తూనే దేర్ ఈస్ అ క్లాస్ ఫర్ రీజనబుల్ క్లాసిఫికేషన్. అందరు ఈక్వలే కానీ రీజనబుల్ క్లాసిఫికేషన్ ఉంది. అంటే ఏంటంటే ఈ ఒక్క సే ఫర్ ఎగ్జాంపుల్ అదే తీసుకుందామండి, దళితులు వెనకబడి ఉండారు, ఆడవాళ్ళు వెనకబడి ఉండారు అనేసి వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తున్నాం. ఈక్వాలిటీ ఉన్నప్పుడు రిజర్వేషన్లు ఎలా వస్తాయండి? ఎందుకు వస్తాయంటే రీజనబుల్ క్లాసిఫికేషన్. వాళ్ళు రీజనబుల్ గా క్లాసిఫై చేసి వీళ్ళకి ఓకే వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పు. ఇక్కడ క్లాసిఫికేషన్ రీజనబుల్ గా లేకపోతే ప్రాబ్లం అండి. విమెన్ యాజ్ ఎ గ్రూప్ ఇస్ కంప్లీట్లీ ప్రొహిబిటెడ్, దెన్ ఇట్స్ అ ప్రాబ్లం. ఇక్కడ విమెన్ ఎంటైర్ గ్రూప్ గా ప్రొహిబిట్ యాజ్ ఎ క్లాస్ గా ప్రొహిబిట్ అవడం లేదండి. అందుకనేసి ఒక ఏజ్ గ్రూప్ ఒక 10 to 50 years, దట్ టు వై బికాస్ ఇట్స్ ఎన్ ఆ డైటీకి రెస్పెక్ట్ ఇస్తుంది. చూడండి ఆర్టికల్ 25 కింద రైట్ టు ప్రొఫెస్ రిలీజియస్ ప్రాక్టీసెస్ చేసుకోవడం, ఆ రిలీజన్కి ఒక రైట్. ఎటువంటి ప్రాక్టీసెస్ చేసుకోవాలనేది ఓన్లీ సెక్యులర్ విషయాల్లో మాత్రమే కోర్ట్ ఇంటర్ఫియర్ అవ్వగలుగుతుంది. క్లియర్ గా కాన్స్టిట్యూషన్ రిలీజియస్ విషయాల్లో కాకూడదు. ఇట్స్ అ ప్యూర్ రిలీజియస్ అఫైర్. పూజలు ఎలా జరగాలి, నైవేద్యం ఎప్పుడు పెట్టాలి, ఇట్స్ అప్ టు దట్ రిలీజన్. ఆ విషయాల్లో కోర్ట్ ఇంటర్ఫియర్ అవ్వకూడదు. అండ్ అనదర్ క్లాస్, ఇఫ్ ఇట్ ఇస్ అ సోషల్ ఈవిల్ దెన్ ద కోర్ట్ కెన్ ఇంటర్ఫియర్. సోషల్ ఈవిల్ అయితే ఇక్కడ సోషల్ ఈవిల్ కాదు, ఇది సెక్యులర్ మ్యాటర్ కాదు, దెన్ కోర్ట్ షుడెంట్ ఇంటర్ఫియర్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలనుకుంటున్నాండి, జడ్జి గారే చెప్పింది ఇది కూడా. కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ డిబేట్స్ లో కూడా ఆర్టికల్ 15 గురించి డిస్కస్ చేసేటప్పుడు నో వన్ షుడ్ బి ప్రొహిబిటెడ్ టు ఎంటర్ ఇన్ టు పబ్లిక్ ప్లేసెస్ అనమాట. రిలీజన్ మీద కానీ, సెక్స్ మీద కానీ, కాస్ట్ మీద కానీ ఒకరు ఒక పబ్లిక్ ప్లేస్ ని ఎంటర్ అవ్వకుండా ప్రొహిబిట్ చేయకూడదు. దాంట్లో పబ్లిక్ ప్లేసెస్ అంటే ఏంటంటే దాన్ని వివరించుకుంటూ వెళ్ళారనమాట. అంటే వెల్స్ కానీ, ట్యాంక్స్ కానీ, పబ్లిక్ ప్లేసెస్ కానీ, పబ్లిక్ రిసార్ట్స్ కానీ ఎవరైనా నువ్వు దళితునో లేకపోతే నువ్వు ఆడదానివనో రాకూడదు అని క్లియర్ గా మెన్షన్ చేశారు. అప్పుడు ఒక డిబేట్ లో కేఎం మున్షి గారు వాట్ అబౌట్ టెంపుల్స్, పబ్లిక్ వర్షిప్ ప్లేసెస్ కూడా ఇంక్లూడ్ చేద్దాం దాంట్లో అని చెప్తే కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీలో కావాలని ఆ పబ్లిక్ వర్షిప్ ప్లేసెస్ ని టెంపుల్ అనే వర్డ్ ని తీసేసింది. ఇప్పుడు కూడా ఆర్టికల్ 15 లో మీకు పబ్లిక్ రిసార్ట్స్ అలాంటి ప్లేసెస్ లో రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు, కానీ పబ్లిక్ వర్షిప్ టెంపుల్స్ లో రెస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు. ఎందుకంటే ఇట్స్ రిలీజియస్ అఫేర్ కాబట్టి. ఒకవేళ అదే ఉద్దేశం ఉండిందంటే కాన్స్టిట్యూషన్ చేసేటప్పుడు అండి ఆ వర్డ్ పెట్టడం ఎంతసేపు అండి ఆర్టికల్ 15 లో? ఈ చర్చ వచ్చింది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్ లో వచ్చింది టెంపుల్ అనేది. ఎందుకంటే దానికి నాట్ ప్లేస్ ఆఫ్ పబ్లిక్ అసెంబ్లీ. ఎగ్జాక్ట్లీ కాన్స్పిరసీ థియరీలు కూడా వచ్చినాయి. ఐ మీన్ రంజిత్ గారు చెప్పిన మాట, ఈవెన్ మీరు కూడా దీని గురించి విశ్లేషకర్ గారు, అదే శబరిమల ఆలయానికి సమీపంలో కొన్ని మత మార్పిడులకు సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు కొంతమంది చేస్తున్న ఒక దురాగతాల వల్ల కూడా ఆ శబరిమల ఆలయానికి ఉన్న ప్రాశస్త్యాన్ని తగ్గించే ఒక ప్రయత్నం జరుగుతోంది. దానిలో భాగంగానే ఇట్లాంటి వస్తున్నాయి. అండ్ ప్రభుత్వాలు కూడా ఆ విషయాల్ని మిన్నకుండి వాటిని పట్టించుకోకుండా చూడడం వల్ల కూడా ఇట్లాంటి తీర్పులు వస్తున్నాయనే మాట వాస్తవమా? అంటే దీనికి కోర్టు తీర్పుని లింకప్ చేయలేము. కోర్టు తీర్పు వేరు, కోర్టు తీర్పుని దీన్ని మనం లింకప్ చేయలేము. నిలక్కల్ ఇష్యూ ఏదైతే ఉందో అది 1980 నుంచి రగులుతున్నటువంటి ఇష్యూ. నిలక్కల్ శబరిమలకి వెళ్లే దారిలో చర్చి ఏర్పాటు చేసి భక్తులను డైవర్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. అది నిలక్కలే ఎందుకు, మీకు అంతర్వేదిలో కూడాను అంతర్వేది నరసింహస్వామి తీర్థం జరుగుతుంటే పక్కనే సువార్త కూటములు జరుగుతాయి. దీని విషయంలో ఒక స్పష్టమైనటువంటి విధానం రావాలి, ప్రజల నుంచి కూడా ఒక ప్రజా ఆందోళన జరగాలి. అయితే శబరిమలకి వెళ్లే భక్తులకు దేశం మొత్తం నుంచి 40 రోజులు 41 రోజులు దీక్ష పూని వెళ్ళేటువంటి భక్తుల మీద నిలక్కల ప్రభావం ఉండదు. ఎందుకంటే వాళ్ళు నమ్మి వెళుతున్నటువంటి వ్యక్తులు, వాళ్ళు ఏదో వేరే మతానికి వెళ్ళడానికో లేకపోతే ఎవరో పిలిస్తే వెళ్తారని. ఈ కేసు దాఖలు చేసిన వాళ్ళలో క్రిస్టియన్లు లేరు కాబట్టి డైరెక్ట్గా మనం నిలక్కలతో జోడించటము, కొందరు ఆ రకంగా కూడా చెప్తున్నారు. నిలక్కల్ వివాదం ఉన్నమాట వాస్తవం, 80 నుంచి రగులుతోంది. 80లో నిలక్కల్లో వెళ్లే దారిలో చర్చి ఉంటే దాన్ని తొలగింపజేశారు. అప్పుడున్నటువంటి ప్రభుత్వము ప్రజాందోళనకి తొలగించింది. నిజానికి ఒక ధర్మం యొక్క పవిత్ర క్షేత్రాలు ఉన్న చోట వేరే మతం సంబంధించిన పవిత్ర క్షేత్ర మందిరాలని కట్టాలన్నటువంటి ప్రయత్నము, మత ప్రచారం చేయాలన్నటువంటి ప్రయత్నం సరైంది కాదు. ఈరోజు నిలక్కల్లో మీరు అలౌ చేసినట్టయితే రేపు తిరుపతిలో అలౌ చేయాల్సి వస్తుంది. తిరుపతిలో కూడా రేపు ఎవరో ఒకళ్ళు నాకు తిరుపతి కొండ మీద నా మత ప్రచారం చేసుకునే హక్కు నాకు కావాలి ఆర్టికల్ 25 ప్రకారం అని చెప్పి రేపు చేసినట్లయితే, కోర్టు ఇదే రకమైన తీర్పు ఇచ్చినట్లయితే సమాజం ఏ రకంగా స్పందిస్తుంది. కాబట్టి అంటే నిలక్కల్కి ఈ తీర్పుకి
ప్రత్యక్ష సంబంధం లేదు. అంటే జరగలేదు అని అంటలేదండి సుధాకర్ జీ. బట్ అట్ ద సేమ్ టైం జరిగింది కదా. అంటే ఆలయంలో తిరుపతి ఆలయంలో స్వామివారి 7 కొండలు కావు, కేవలం 2 కొండలు అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు వచ్చింది. అవునా? మొత్తం ఇప్పుడు మీరు అమరావతి వెళ్తున్నారు అనుకోండి, అమరావతిలో ఈశ్వర ఆలయంలో వరుసగా చర్చలు ఉంటాయండి దారాన్ని బడి. రంజిత్ గారు ఇప్పుడు ఒక వాదన, కొంతమంది చేస్తున్న వాదన ఏంటంటే చర్చిలోకి ఎవరైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఈవెన్ వైన్ తీసుకొని మరీ వెళ్ళొచ్చు, అక్కడ ఒక లిబరేట్ థింగ్ గా దాన్ని చూడాలి అని అంటారు. ఈవెన్ మసీదులోకి మహిళలు వెళ్ళడానికి వీల్లేదు, కానీ అది కష్టం కింద చూడాలని చెప్తున్నారు. కాకపోతే ఇలా వెళ్ళాలి, ఇలాగే ఉండాలనే ఒక నియమం అయితే అక్కడ ఉన్నట్టుగా లేదు అనేది ఒక వాదన. అండ్ టెంపుల్స్ కి మాత్రం ఎందుకు ఉండాలి? ఇప్పుడు నిజంగా మహిళలు వెళ్ళాలి అనే ఒక అంశమే వస్తే కనుక మహిళలే స్వచ్ఛందంగా వెళ్ళరు కావచ్చు, కానీ ఎవరో వెళ్ళాలనుకునే వాళ్ళ హక్కుకి భంగం కలిగించే విధంగా ఉన్నప్పుడే ఇట్లాంటి కోర్టులు, కేసులు, తీర్పులు ఇవన్నీ వస్తాయి కదా. డెఫినెట్లీ వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అండ్ సమాజం దీనిపై ఎట్లా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం కనబడుతోందని మీ అభిప్రాయం? అవునండి, ఇది మనకి ఈ అంశం మీద కొంత కన్ఫ్యూజన్ సమాజంలో ఉన్నమాట వాస్తవం అండి. అయితే మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చర్చ్, మసీదు వేరు, దేవాలయం వేరండి. ది బేసిక్ ఫిలసాఫికల్ డిఫరెన్స్ అనమాట. మనకి ఉన్న అబ్రహామిక్ రిలీజియన్స్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ దృష్టిలో ఈ సృష్టిలో ఏది పవిత్రం కాదు, సృష్టికర్త మాత్రమే పవిత్రం. సృష్టి వేరు, సృష్టికర్త వేరు. మనం ఏమంటామంటే సృష్టికర్త అని ప్రత్యేకంగా లేడు, సృష్టి అంతా సర్వాంతర్యామి, ప్రతి అణువులో ఆయన వ్యాపించున్నాడు, కాబట్టి మాకు సృష్టి కూడా పవిత్రమే అని చెప్పి వాళ్ళ దృష్టిలో ఏంటంటే సృష్టిని పవిత్రంగా చూస్తామంటే అది ఐడల్ వర్షిప్ అండి. బైబిల్ కావచ్చు, ఖురాన్ ప్రకారం కావచ్చు, ఐడల్ వర్షిప్ చేసేవాళ్ళని, విగ్రహారాధన చేసేవాళ్ళని పగలగొట్టేసి చంపేయచ్చు. వాళ్ళ గ్రంథాల ప్రకారం ఆ పని చేయొచ్చండి. కాబట్టి ఆ నియమం వాళ్ళకి వర్తించదు, మనకి వర్తిస్తుంది. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇది మన చర్చ్ ఉందనుకోండి, చర్చ్ కానీ మసీద్ కానీ ఏంటంటే వాళ్ళందరూ ఒక చోట కూడి ప్రార్థన చేయడానికి వెసులుబాటు కల్పించుకునే ఒక ప్రార్థనా మందిరం అంతే. అది దేవాలయం కాదండి. వాళ్ళు దేవాలయం అని పిలుచుకుంటున్నారు చర్చిని, కానీ దేవాలయం కాదు, ప్రార్థనా మందిరం. అంటే మన ఎట్లయితే ఒక భజన మందిరం ఉందనుకోండి, ఒక చోట కట్టారు భజన మందిరాన్ని, దాన్ని తీసేసి ఇంకో చోట కట్టుకోమన్నారు అనుకోండి, ఎవరు పట్టించుకోడు. ఎందుకంటే భజన చేయడానికి అక్కడే చేయగల, పక్కనే చేయొచ్చు, దానికి ఏం కొంపలు మునిగిపో, అక్కడేం శక్తి లేదు. కానీ ఆలయాలు అలా కాదండి, ఆలయాలు శక్తి కేంద్రాలు. ఏం చేస్తున్నాం మనం? ఆగమ శాస్త్రం ప్రకారం అక్కడ ఒక విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహంలోకి ప్రాణప్రతిష్ఠ చేసి దానికి ఏదో బోల్డ్ అంత ప్రొసీజర్ ఉంటది, దానికి బోల్డ్ అని నియమాలు ఉంటాయి. ఇవన్నీ ఏంటో మనకు తెలియదు, ఆగమ శాస్త్రం చెప్తుంది ఆ నియమాలని. సో ఇప్పుడు కోర్టు కనుక ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం దేవాలయాల్లో శక్తి ఉంటదా అని మనల్ని నిరూపించమందనుకోండి, మనం నిరూపించలేము. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సైంటిఫిక్ పారామీటర్స్ లోకి నువ్వు దేవాలయంలో శక్తి ఉంటుందనే కాదండి, అసలు దేవుడు ఉన్నాడనే మనం నిరూపించలేము. దేవుడు ఉన్నాడని నిరూపించగలమా? కాబట్టి ఇంకెందుకంటే దేవాలయం మొత్తం తీసిపడండి, శుభ్రంగా బార్ షాపులకి ఉన్న జంతు వలసలకి వీటికి ఇచ్చేయండి, డబుల్ బోర్డు వస్తాయి, హాస్పిటల్, స్కూళ్ళు ఎన్ని కట్టుకోవచ్చు కదా. ఓకే విశ్వాసాల్ని పరిగణలోకి తీసుకోవడం అనేది ఒక అంశం కరెక్ట్, కలిపి చూడకూడదు. విశ్వాసాల్ని పరిగణలోకి తీసుకోవడం అనేది ఒకటి కరెక్టే. ఇక్కడ సామాజిక కార్యకర్తగా మీరు ఒకసారి సుష్మా గారు, జల్లికట్టు విషయంలో ఇట్లాంటి చర్చే వచ్చింది. జల్లికట్టు అంశం కేవలం తమిళనాడుకు, కొంత పార్ట్ చిత్తూరు జిల్లాకి, కొంత పార్ట్ కర్ణాటక, ఆ బార్డర్స్ ఏరియాలో ఉన్న అంశం. అక్కడ సాంప్రదాయిక క్రీడగా జల్లికట్టును చూసేవాళ్ళు. ఆ విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇది తప్పు అని తీర్పునిచ్చింది. ఆ తర్వాత మళ్ళీ పెద్ద ఉద్యమంగా మారి, ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఇంటర్వ్యూనై ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ జల్లికట్టును లీగలైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ అంశంలో కూడా కోర్టులు ఏవైనా కూడా ఎవిడెన్స్లు, ఆధారాలు, విచారణ, లేకపోతే చేసిన వాదనలు, వాటి బేస్ చేసుకునే తీర్పులు వస్తాయి డెఫినెట్ గా. ఈ విషయంలో ప్రభుత్వాలు, సామాజిక అంశం వచ్చినప్పుడు ప్రభుత్వాలు రెస్పాండ్ అవ్వాలా, ప్రజాప్రతినిధులు రెస్పాండ్ అవ్వాల్సిన సందర్భం వచ్చిందా? ఇప్పుడు భారతదేశంలో అండి సుప్రీం అంటే ఎనీ కోర్ట్ యాక్చువల్గా లాని మాత్రమే చూస్తుందండి. లా ఏముంది, ఈ లా ప్రకారము ఏం జడ్జిమెంట్స్ ఇవ్వాలి, అంతవరకే వెళ్తుందండి. మనం ఇంతవరకు జరుగుతుంది, ఇందాక నిహారిక గారు చెప్పిన ఆర్గ్యుమెంట్స్ కూడాను ఏ లాని అప్లై చేయాలి, ఏ లాని అప్లై చేయకూడదు, అంతవరకే మనం మాట్లాడుతున్నాం. కానీ ప్రజల మనోభావాలను తీసుకుంటూ దీనికి అకార్డింగ్ గా మార్పులు చేయగలిగేది సుప్రీంకోర్టు కాదండి, అది ప్రజాప్రతినిధులు ఉన్న పార్లమెంట్ లో మార్పులు చేసుకోవచ్చు. అట్లా అనడానికి లేదు, కోర్టు చేయొచ్చు. అంటే ఒక ఉదాహరణ ఇస్తున్నాను. 1951లో పాకిస్తాన్లో ఒక ప్రశ్న వచ్చింది, ముస్లిం ఎవరు అని. అహ్మదియాలు ముస్లింలు కాదు అన్నారు. మా మత విశ్వాసాల ప్రకారం అహ్మదియాలు ముస్లింలు కాదు అని చెప్పి మెజారిటీ ప్రజలు అన్నారు. కోర్టు ఏం చేయాలి, లేకపోతే ప్రభుత్వం ఏం చేయాలి? ప్రజల అభిప్రాయాన్ని కనుక పరిగణనలు తీసుకుని అహ్మదియాలని మేము ముస్లింలు కాదు అని అందనుకో, అదే పద్ధతి భారతదేశంలో ప్రకటిస్తాం. అంటే మత విశ్వాసాలు గౌరవిస్తూనే మనం కూడా
చట్టం ఏం చెప్తున్నది అన్నది కూడా మనం పరిగణలో తీసుకోవాలి. ఇండియాలో ఆ రకంగా చేయలేదు, మనం ఆ రకంగా ఆలోచించడం. ఇందాక వారు అబ్రాహమిక్ ఫెయిత్స్ అన్నారు. కోర్ట్ డస్ నాట్ రికగ్నైజ్ అబ్రాహమిక్ ఫెయిత్స్. చట్ట ప్రకారము రిలీజియస్ ప్లేస్ అన్నటువంటి ఇదే ఉంటుంది తప్పితే అబ్రాహమిక్ ఫెయిత్స్ని వేరుగా పరిగణించాలి, నాన్ అబ్రాహమిక్ ఫెయిత్స్ని వేరుగా లీగల్గా ఏమిటి ఇష్యూ అన్న విషయంలో మనకి స్పష్టత లేనట్లయితే వి నీడ్ టు బి లీగలీ రైట్ టు ఫైట్. జల్లికట్టుని రిలీజియస్ ఇష్యూగా తీసుకోలేదు, దయచేసి గమనించాలి. జల్లికట్టు వాజ్ ఎ కల్చరల్ ఇష్యూ అండ్ అనిమల్ రైట్స్ కి సంబంధించిన అనిమల్ ఇష్యూ. ఈ రెండు ఈ ఇష్యూ విషయంలో మాత్రమే జరిగింది జల్లికట్టు. కానీ ఇక్కడ వచ్చేవాడికి రిలీజియస్ ఇష్యూ ఉంది. Both have different parameters. My point is both have different parameters. It's a bigger issue. Let us fight this case legally. చట్ట ప్రకారము మనకున్నటువంటి రికోర్సెస్ ని ఆప్షన్ ని తీసుకుని మనం ఇలా జల్లికట్టులో అలా జరిగింది కాబట్టి శబరిమలలో ఇలా జరుగుతుంది అని మనం ఆశించలేము. ఎందుకంటే జల్లికట్టు ఒక లోకలైజ్డ్, అంటే స్ట్రాటజిక్ గా వ్యూహాత్మకంగా చెప్పిన జల్లికట్టు ఒక లోకలైజ్డ్ ఇష్యూ. శబరిమల ఇస్ అ డిఫ్యూజ్డ్ ఇష్యూ. 5-6 రాష్ట్రాలకు సంబంధించిన 5-6 రాష్ట్రాల ప్రజలు కలిసి రోడ్డు మీదకి రాగలుగుతారా? కాబట్టి ఈ ఇష్యూస్ ఉన్నాయి. తేడా నేను అనేది ఉద్యమంగా మారాలి అని మారగలుగుతుందా అన్నది కూడా నేను అనేది ఏంటంటే సార్, లీగల్ పర్స్పెక్టివ్ లో ఎవిడెన్స్లు, ఆధారాలు, వాదనలు ఇవి బేస్ చేసుకునే కదా కోర్టు ఇచ్చేది. అంతవరకు దాని పెరిమీటర్స్ లోనే ఈ తీర్పు వచ్చింది. ఇంకా బెటర్ గా వాదించి అప్పీల్ కు వెళ్ళొచ్చు గాక. అవునండి. ఎట్ ద సేమ్ టైం ప్రజల్లో ఇంత ఆందోళన ఉంది అని గవర్నమెంట్సే రెస్పాండ్ అవ్వచ్చు గాక. అవును, రెండిట్లో ఏదైనా జరగవచ్చు. బట్ ఏదో ఒకటి జరగాలన్నది మాత్రం హిందువులు ఆకాంక్షిస్తున్నది, ఇప్పుడు భక్తులు చెప్తున్నది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? నేను చెప్తాను, భక్తులకి ప్రజలకి మనోభావాలు ఉంటాయి, వాళ్ళకి ఆ హక్కు ఉంది. ఈ తీర్పుతో విభేదించే హక్కు మనకుంది. ఈ తీర్పుతో విభేదించే హక్కు ఒక పౌరుడిగా నాకుంది, ఒక కక్షిదారుడిగా నాకున్నది. అవకాశం ఉంటే పైకోర్టుకు వెళ్తాను, దానికి కావాల్సినటువంటి పోరాటం చేస్తాను, రివ్యూ పిటిషన్ వేసుకోవచ్చు. ఇంకో రకంగా ఏ రకం అన్ని లీగల్ ఆప్షన్స్ ని మనము ఎక్స్ప్లోర్ చేస్తాం. బట్ ఎట్ ద సేమ్ టైం ఆర్గ్యుమెంట్స్ బిల్డ్ చేసే దశలో ఏవైతే ఉన్నాయో మనము ఎక్కడో ఒకక్కడ సుప్రీంకోర్టుని కన్విన్స్ చేయడంలో విఫలమయ్యాము. అందుకే ఎక్కడో ఒకక్కడ మనం అక్కడ 25 ఎందుకు వర్తించింది, ఇక్కడ సెక్షన్ 14 ఎందుకు వర్తింపగలిగింది అంటే ఎక్కడో మన ఆర్గ్యుమెంట్స్ లో లోపం ఉంది. వి నీడ్ టు మార్షల్ అప్ దోస్ ఆర్గ్యుమెంట్స్ అన్న. యా, ఓకే, ఫైనల్ ఏమని చెప్తారు కంక్లూజన్? ఇక్కడ ఇంకొక లాస్ట్ విషయం చెప్పాలనుకుందండి. ఆర్టికల్ 25 కింద మై రైట్ టు ప్రొఫెస్ షుడ్ నాట్ ఎఫెక్ట్ ది అదర్ రైట్స్ టు ప్రొఫెస్. ఇప్పుడు నేను ఎట్లా నాకు శబరిమల పోవాలంది, చాలా మంది ఇంకో భక్తులకి ఆ రిలీజియస్ ప్రాక్టీస్ ప్రకారం వాళ్ళకి రాకూడదని ఉంది. సో ఇది నా రైట్ టు షుడ్ నాట్ ఎఫెక్ట్ ది అదర్స్ రైట్స్ టు ప్రొఫెస్ అండ్ ప్రాక్టీస్ దట్ పర్టికులర్ రిలీజన్. సో ఇలాంటి కోణంలో సుప్రీంకోర్టు జడ్జెస్ ఎస్పెషల్లీ వెదర్ అంటే వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ వెదర్ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ రిలీజన్ కాదు అనేది వాళ్ళ ఒపీనియన్ బేస్ కాకుండా it should be purely based on the scripts of that particular religion or that particular practice. ఇప్పుడు రైట్ టు రిలీజన్ అంటే ఏంటంటే ఇంకొక విషయం చెప్పాలండి. రిలీజన్ అంటే నేను హిందూగా ఉండడమే, క్రిస్టియన్గా ఉండడం రైట్ టు రిలీజన్ కాదు. వాళ్ళ ప్రాక్టీసెస్ ని, వాళ్ళ ఫెయిత్ ని కూడా రెస్పెక్ట్ చేయడం ఇట్స్ పార్ట్ ఆఫ్ రైట్ టు రిలీజన్. సో దిస్ ఇస్ గోయింగ్ టు శబరిమల ఆర్ నాట్ అలౌవింగ్ a particular age group of women is also part of that religion. We should equally respect it as right to religion. Right to religion. రంజిత్ గారు క్విక్ కంక్లూజన్ ఇవ్వండి. ఇప్పుడు ఇందాక సుధాకర్ గారు మాట చెప్పారండి, చట్టం ప్రకారం అన్ని మతాలు ఒకటే అన్నారండి. చట్టం ప్రకారం అన్ని మతాలు ఒకటే చేసేస్తే అన్ని మతాలు ఒకటే అయిపోవండి. అన్ని మతాలు ఒకటే కావు అనేది నిజం. ఆ నిజాన్ని చట్టం గుర్తించకపోతే చట్టంలో ఉన్న లోపం దాన్ని సరిదిద్దాలి. మొదటి పాయింట్. రెండోది ఎట్లా అదేనండి, ఇప్పుడు ఈక్వల్ కాదండి. ఇప్పుడు మనం థియలాజికల్ గా చూసుకున్నా సరే, సైద్ధాంతికంగా చూసుకున్నా సరే, మన ఇండియన్ రిలీజియన్స్, భారతదేశానికి సంబంధించిన మతాల ఫిలాసఫీ కానీ అబ్రహామిక్ రిలీజియన్స్ ఫిలాసఫీ కానీ కంప్లీట్ గా వేరండి. అది డెఫినెట్ గా వాళ్ళు కన్సిడరేషన్ తీసుకోవాలి. మగవేరు అభిప్రాయంతో నేను విభేదించటం లేదు. నేను అంటున్నది ఏంటంటే ఇది కోర్టులో నిలబడాలి. రిలీజియన్స్ అంటే సార్ వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ కాదు. అదే నేను చెప్పాను కదండి బిగినింగ్ నుంచి కూడా, ప్రజల మనోభావాలు తీసుకోదు. రంజిత్ గారు మీరు చెప్పండి, నేను టైం మించిపోయింది సార్, మనం క్లోజ్ చేయాల్సిన టైం. లాస్ట్
చెప్పండి. అదే లాస్ట్ పాయింట్ సార్ ఇప్పుడు మేడం మన లాయర్ గారు కొన్ని పాయింట్స్ చెప్పారండి. అలాగే నేను సాయి దీపక్ గారి కూడా నేను కొన్ని వీడియోస్ చూశాను. మరి అట్లీస్ట్ నాకున్న కామన్ సెన్స్ కి బట్టి మాత్రం ఇందులో ఇంత పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏం లేదండి. చాలా 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 చిన్న విషయం అండి ఇది. నేనైతే ఒక మేడం కి ఆవిడేమో ఇది కరెక్ట్ అనేసి అన్నారు ప్రాక్టీస్, మిగతా 4 కాదన్నారండి. ఈ కంపోజిషన్ 5 కాకుండా వేరే 5 అయ్యారనుకోండి, ఇదే విధమైన జడ్జిమెంట్ వస్తుందని మనం చెప్పగలమా? ఓకే, తీర్పులు ఇచ్చేటటువంటి ప్రక్రియలో మరింత పారదర్శకత ఉండాలి. తీర్పులు ఇచ్చే ప్రక్రియ మరింత ఓపెన్ గా ఉండాలి. కోర్టు తీర్పుకి సంబంధించి జడ్జిలు ఏ ఉద్దేశంతో ఇచ్చారు, నిజంగా ఎవరు ప్రొవోక్ చేశారు, ఇవన్నీ కూడా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని ఈవెన్ నేను కూడా అంగీకరించట్లేదు. రంజిత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సుష్మా గారు అండ్ రాకా సుధాకర్ గారు అండ్ నిహారిక్ గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలతో పంచుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రంజిత్ గారు, మిమ్మల్ని డిఫర్ చేసినట్టుగా రాకా గారు మాట్లాడలేదు. నాకు అర్థమైంది చెప్తున్నాను. విభేదించడం కాదు, ఐడియాలజీని విభేదించడం కాదు, కానీ చట్టం కోణంలో ఈ తీర్పుని చూడాలి. చట్టం కోణంలోనే ఏదైనా సరే ఆలోచించాల్సి ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. సరే, చట్టం మార్చాలా అవన్నీ కూడా మళ్ళీ ఇంకొక చర్చలో మనం తీసుకోవాలి. నిజంగా ఇప్పుడు అన్ని మతాలు సమానమా కాదా, ఇవన్నీ కూడా ఇంకో కోణంలో మళ్ళీ ఆ చర్చ వేరు. ఇప్పుడు శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశం అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఖచ్చితంగా వెళ్ళొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఆయా మహిళలు, హిందూ మహిళలు, నిజంగా వెళ్ళాలనుకునే మహిళలు నిజంగా వారి స్వచ్ఛంద నిర్ణయానికే ఇప్పుడు ఆలోచించాల్సి ఉంటుంది. నిజంగా ఈ విషయంలో ఇది ప్రజల్లో నుంచి వచ్చే భావోద్వేగాలను దృష్టిలో ఉంచుకొని లేదా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి అన్నప్పుడు ఈవెన్ ప్రభుత్వాలు కూడా రెస్పాండ్ అయ్యే పరిస్థితి వస్తుందేమో చూడాలి. లేదు, కోర్టులో కూడా ఈ అంశానికి సంబంధించి మళ్ళీ అప్పీల్కు వెళ్ళడం ఉంటుంది. ఖచ్చితంగా ఎవరో అప్పీల్కు వెళ్లాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఈవెన్ శబరిమల అయ్యప్ప సేవా సమాజం కూడా దీనిపై రెస్పాండ్ అవుతామని చెప్తోంది. ఈ అంశం మీద మేము పోరాడతామని చెప్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎటువంటి తీర్పులు వస్తాయనేది మనం చూడాలి. వెనకాల ఉన్న కుట్రలకు సంబంధించి ఈవెన్ అక్కడ లోకల్ గా ఉన్న కుట్రలకు సంబంధించి కూడా చర్చ విస్తృతంగా జరగాల్సిన సందర్భం అయితే వచ్చింది. చూస్తూనే ఉండే భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.